రాజ్ కావ్యని రెస్టారెంట్‌కి అయితే తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇలా నన్ను ఎప్పుడు ఈయన తీసుకొని రాలేదు కదా! అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి కావ్య అలా ఆలోచిస్తున్నావు? అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే నన్ను అప్పుడప్పుడు అయినా ఒక్కసారైనా ఇలా తీసుకొని రండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఇది అంతం కాదు కావ్య, ఆరంభం మాత్రమే. ఇక నుండి నీకు ఎన్ని సర్ప్రైజ్‌లు ఇస్తానో చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే రాజుని చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ అయితే ఈరోజు మన హోటల్‌కైతే ఒక స్పెషల్ గెస్ట్స్ అయితే వచ్చారు. వాళ్ళు ఎవరో కాదు, దుగ్గిరాల వంశానికి చెందిన రాజ్ మరియు వాళ్ళ మిసెస్ కావ్య వాళ్ళు వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ అయితే వాళ్ళకి క్లాప్స్ కొట్టి స్వాగతం పలుకుతూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే సరే ఈరోజు రాజు గారు వాళ్ళ ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ సర్ప్రైజ్ ఏదో మనం కూడా చూద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా మేనేజర్ని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి రాజు నాకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రాజుని చూసి అయితే అక్కడ ఉన్న కావ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన్ని అంటున్నది నిజమేనా? అంటే నాకు ఈయన ఇంకా సర్ప్రైజ్లు ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది.